ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ నైట్ ఎట్లుంటుందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఇప్పుడే మా దోస్తు వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాను. అన్ని ఎంత బాగా వచ్చినాయి చూడు, క్యూట్ ఉన్నాయి. అరే భయపడకరా, నేను ఉరికిస్తున్నాడు. ఒరే చిన్నవారా సాగా నా స్కూటీరా బాబు, నీది ఎన్ఎస్ 200, నీ బండితో నా బండి పోటీ పడలేదు. ఎట్లా అనిపిస్తుంది నైట్ రైడ్? ఎక్కువసేపు ఉండకూడదా? ఎక్కువసేపు ఉండకూడదు. ఎన్ని నిమిషాలు ఉండొచ్చు? ఒక 5 minutes చాలు. పోలీసు వచ్చేస్తారు మళ్ళీ వెంటనే. ఇందా చూసావు కదా సైడ్ రెస్పెక్ట్ వచ్చాడు. అది ఏం బ్రో, ఎట్లా అనిపిస్తుంది చెప్పు. మచ్చా పైకి వెళ్ళిపోతాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఈ నుంచి ఈ కొండపైన కూర్చున్నాం మేము. ఇక్కడ చూడండి గైస్ ఎట్లుందో. అక్కడంతా లోయేది. ఆ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంటది ఎంత కిందికి ఉందో అనేది. రాజుగారి బిర్యానీ అంట ఇక్కడ తీసుకొచ్చినాడు వీడు. చాలా బాగుంది కదా. బాగుందా? అమ్మాయిలు ఉంటే ఇంకా బాగుండదు భయ్యా. ఏంటి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? అమ్మాయిలు ఉంటే ఇంకా బాగుండదు. బాబా అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. అలాగా ఫ్రెండ్స్, గ్యాంగ్, కపుల్స్, బా ఏమన్నా చేస్తారా. ఇక్కడ ఒక జంట. మామో ముద్దు పెట్టుకుంటారా? మామూలు లేదు. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. Ladies and gentlemen, are you ready? హలో, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ విశాల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ నైట్ ఎట్లుంటుందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. వీకెండ్ కదా, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా డిన్నర్కి. సో హైటెక్ సిటీలో ఉంటాడు వాడు. నేను కూకట్పల్లి నుంచి ఇప్పుడు హైటెక్ సిటీకి వెళ్తున్నా. సో నైట్ ఎట్లా ఉంటుంది ఏంది ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి ఒక బ్లాగ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇప్పుడు వీడియో తీస్తున్నా. సో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి గైస్, ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో హైదరాబాద్ నైట్ ఎట్లుంటుందో ఒకసారి ఎప్పుడు నేను ఇంతవరకు అయితే బ్లాగ్ చేయలేదు. నైట్ టైమ్స్ ఎట్లుంటుంది ఏంది అనేది మొత్తం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. అంటే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా అనేది మొత్తం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ నేను కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్తున్నాను గైస్. హైటెక్ సిటీ వెళ్ళే రూట్లో ఉన్నాను. సో ఇంకా ఇక్కడ నుంచి నా ఫ్రెండ్ గారి లొకేషన్ వచ్చేసి 10 kilometers ఉంది. సో ఇంకా మన దగ్గరికి వెళ్ళి ఆ నుంచి ఇంకా ఏంది అనేది ప్లాన్ చూడాలి ఇంకా ఎట్టని. సో హైటెక్ సిటీ అయితే నైట్ టైమ్స్ బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారు. అంటే నేను ఒకటి 2 సార్లు చూశాను కానీ నాకు పెద్ద గుర్తులేదు. అంటే నైట్ బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు కదా అందరూ, ఫ్రెండ్స్ కానీ కపుల్స్ కానీ ఇంకా బాగా తిరుగుతుంటారు నైట్. మస్తు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. మనం కూడా ఒకసారి చూద్దాం, ఈరోజు ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎట్లుంటుంది నైట్ లైఫ్ హైదరాబాద్ ఎట్లుంటుంది అనేది. సో మనం అయితే ఇంకా హైటెక్ సిటీ వెళ్ళే రూట్ డైవర్షన్ తీసుకుందాం. ఓకే అమ్మా, ఇప్పుడు ప్రజెంట్ అయితే మాదాపూర్లో ఉన్నాం గైస్. మాదాపూర్ రోడ్ ఇది. మా ఓడు అసలు దగ్గర ఉంది, కట్ చేస్తే వస్తుంది. మా దోసుగాడు సో గైస్ ఇప్పుడే మా దోస్తు వాళ్ళ దగ్గరికి అయితే వచ్చినాను. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా 2 బైక్స్లో, సో వాళ్ళే అనమాట. సో ఇప్పుడు వాళ్ళతో కలిసి డిన్నర్ చేసి నైట్ హైటెక్ సిటీలో గట్ట వెళ్దామని ప్లాన్ ఉంది. చూద్దాం ఎట్లుంటుంది అని. ఇప్పుడు ఉండే ఏరియాలో మొత్తం హాస్టల్స్ అనమాట, పీజీ హాస్టల్స్, మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ. సో మొత్తం అమ్మాయిలు, లేడీస్ హాస్టల్స్, బాయ్స్ హాస్టల్స్, మెన్ హాస్టల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అదనమాట. ఎట్లరా స్ట్రైటా? ఇక్కడ రూట్లు మనకు తెలియదు. వీడేందో రోడ్డు కాకుండా మట్టి రోడ్డు తీసుకొచ్చా వీడు. హైటెక్ సిటీలో కూడా ఇట్లాంటి రోడ్లు ఉంటాయా? మొత్తం బ్యాచలర్స్ చూడండి. ఇక్కడంతా హైటెక్ సిటీ మొత్తం, ఇక్కడంతా పీజీ హాస్టల్స్లో ఉండేవాళ్ళే. నైట్ అయితే చాలా చిల్ కావడానికి ఇట్లా వస్తుంటారు. ఇట్లా వచ్చి మొత్తం టీ స్టాల్ దగ్గర కానీ లేకపోతే ఇట్లా ఏదన్నా రెస్టారెంట్ కానీ ఇట్లా వచ్చి చిల్ అయ్యి ఆఫీస్లో టుడే వాళ్ళు ఏం చేసినారు ఏంది
డే అంతా ఎట్లా సాగింది అనేది డిస్కస్ చేసుకుంటూ ఫ్యామిలీని తలుచుకుంటూ లైఫ్ ఇట్లా సాగిస్తుంటారు అనమాట. ఎందుకంటే ఫ్యామిలీ ఊర్లలో ఉంటారు, ఇక్కడ వీళ్ళు హాస్టల్ తీసుకొని ఉంటారు కాబట్టి ఫ్యామిలీని తలుచుకుంటూ వాళ్ళు చేసే వర్క్ని తలుచుకుంటూ ఒకరినొకరు డిస్కస్ చేసుకుంటూ లైఫ్ని సాగిస్తుంటారు ఇక్కడ అందరూ. సో ఉన్న ఊర్లో జాబ్ రావాలంటే అదృష్టం ఉండాలి కదా గైస్ ఎవరికైనా కానీ. ఇంకో విషయం ఏంటంటే హైదరాబాద్ సిటీ లైఫ్ కూడా బాగుంటుంది. ఒకసారి అలవాటు పడినామంటే ఇంకా మళ్ళీ తిరిగి ఊరికి వెళ్ళబుద్ది కాదు, అట్లా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది లైఫ్ ఇక్కడ. చేసుకోవడానికి మంచి జాబ్ ఉండాలి అంతే. ఇక్కడ మంచి జాబ్ ఉండి ఫ్రెండ్స్ అయినారంటే ఇట్లా చిల్ కావచ్చు. రాజుగారి బిర్యానీ అంట ఇక్కడ తీసుకొచ్చినాడు వీడు. ఇక్కడ ఎట్లుంటుందో బిర్యానీ టేస్ట్ చూడాలి. ఇదేనా? అమ్మో చూడడానికి మంచిగానే ఉంది. పోదాం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందా. సో ఇప్పుడే తినడం అయితే అయిపోయింది. అమ్మో ఊరు ఎవరు ఎట్లా వస్తున్నారు. సో గైస్ ఇప్పుడే ఈ హోటల్లో తినేసినాం అనమాట. ఎక్కడికి? కేబుల్ బ్రిడ్జా? ఏమొచ్చా ఫోన్ చేయ మనకి. కేబుల్ బ్రిడ్జ్ అంట, చూద్దాం. అయ్యా బిర్యానీ అయితే ఓకే గైస్, పెద్దగా చెప్పుకోదక్కైతే లేదు. రాజుగారి బిర్యానీ అంట అది హోటల్. నాకైతే యావరేజ్ అనిపించింది. అంటే రేట్లు కూడా బడ్జెట్లోనే ఉందన్నమాట బిర్యానీ రేటు. సో బడ్జెట్లో ఉన్నాయి కాబట్టి టేస్ట్ కూడా పెద్ద బడ్జెట్లోనే ఎక్స్పెక్ట్ చేయాలా, మరీ అంత ఓవర్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇక్కడ మొత్తం అంటే జాబ్ చేసుకునే వాళ్ళే కదా, సో వాళ్ళకి బడ్జెట్లో పెట్టినాడు అనమాట బిర్యానీది. సో మన వాళ్ళు అయితే ఫుల్ జోష్ మీద ఉన్నారు ఇప్పుడు. కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాలి బ్రో, చూడాలి, పోదాము వెళ్దామని. ఎట్లుంటుందో చూడాలి. ఇంకా బండి ఉరికిస్తాడు. ఒరే చిన్నవారా సాగా నాది స్కూటీరా బాబు, నీది ఎన్ఎస్ 200, నీ బండితో నా బండి పోటీ పడలేదు. కొంచెం చిన్నగా కొంచెం చిన్నగా, నీ బండితో నా బండి మ్యాచ్ కాదు, మీద పడుతున్నాయి. సో గైస్ మొత్తం మీద అయితే దుర్గం చెరువు ఫ్లైఓవర్ మీదకి వచ్చేసినాము. ఇప్పుడు మీరు చూసుకుంటే కనిపిస్తుంది ఇక మొత్తం ఇండియన్ ఫ్లాగ్తో మెరిసిపోతుంది ఫ్లైఓవర్. సో ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం ఐటీ పార్క్లు, ఐటీ ఆఫీసులు అనమాట. మొత్తం కంపెనీలు చూడండి ఎట్లున్నాయో. మొత్తం అదిరిపోయింది అసలు నైట్. ఏ మాట కామాట నైట్ వ్యూ బాగుంటుంది ఇది కేబుల్ బ్రిడ్జ్. సైడ్ కాపుదాం. ఎట్లుందో కేబుల్ బ్రిడ్జ్ చూడండి గైస్. అసలు నెక్స్ట్ లెవెల్. పార్కింగ్ అలో లేదు కదా, బట్ ఇక్కడ చాలా బైక్స్ ఆగినాయి. ఎక్కువసేపు ఆపకూడదేమో కదా. మన వాళ్ళందరూ స్నాప్ తీసుకుంటున్నారు. సో ఇది గైస్ కేబుల్ బ్రిడ్జ్ నైట్ చిల్లుగా వచ్చి ఈడ. అక్కడంతా మొత్తం ఐటీ ఆఫీస్లో ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సో ఇక్కడ చూస్తే మొత్తం చెరువు ఉంది. ఎట్లా అనిపిస్తుంది నైట్ రైడ్? సో మన బైక్స్ అయితే ఇక్కడ పెట్టేసాం. యాక్చువల్గా ఇక్కడ రోడ్ మీద అలో లేదంట, బట్ ఎక్కువసేపు ఉండకూడదా? ఎక్కువసేపు ఉండకూడదు. ఎన్ని నిమిషాలు ఉండొచ్చు? ఒక 5-10 minutes చాలు, పోలీసు వచ్చేస్తారు బండి వెంటనే. ఇందాక చూసావుగా సైరన్ వేసుకుని వచ్చాడు. అది పోలీస్ కారే కాదు అసలు, అది వాడు ఏందో హారనుకున్నాడు, సైరన్ హారనుకున్నాడు వాడు. సో గాయ్స్ చూడండి
ఎట్లా నైట్ వ్యూ వస్తుంది. ఇప్పుడే పోలీసు వచ్చాడు, వెళ్ళిపోమంటారు, అందుకే వెళ్ళిపోతున్నాం మేము. అడుస్తున్నాడు అవతల నుంచి. ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే ఇది రన్నింగ్ వెహికల్స్, ఇక్కడ అన్ని వెహికల్స్ రన్ అవుతుంటాయి కదా. సో ఇక్కడ చూడండి మొత్తం ఫ్రెండ్స్, గ్యాంగ్, కపుల్స్, బా ఏమన్నా చేస్తారా. ఇట్లా వెహికల్స్ ఇట్లా ఆపుతారు, అందుకే ఇక్కడ పోలీసులు ఊరికి తిట్టేదు, మామూలుగా కాదు. ఇక్కడ ఒక జంట మామూ ముద్దు పెట్టుకుంటారా, మామూలు లేదు. అదే అంతే అంటావా. కుమారాంటి హోటల్ ఇక్కడే అనమాట. సో అప్పుడు బాగా ఫేమస్ అయింది కదా సోషల్ మీడియాలో, 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి ఆ డైలాగ్తో 1000 అయింది అని చెప్పి. సో ఆమె హోటల్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, బట్ ఇప్పుడైతే తీసేశారంట. మేబీ ట్రాఫిక్ ఎక్కువ ఇష్యూస్ అవుతున్నాయని చెప్పి ఏమన్నా గవర్నమెంట్ తీసేపించినట్టున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇక్కడే ఉంటుంది ఆమె హోటల్, ఈ లొకేషన్ అనమాట. బిల్డింగ్లు చూడండి గాయస్, ఏమన్నాను అసలు బాబా, ఒక్కొక్క బిల్డింగ్ చూస్తుంటే మతి పోతుంది. ఎట్టిరో ఈ రోడ్డు చాలా క్రౌడీగా ఉంది అసలు. మామూలుగా లేదు, ట్రాఫిక్ కూడా ఎట్లే ఉంది ఇక్కడ. సో రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ, స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మంచి బిజినెస్ అబ్బాయి స్ట్రీట్ ఫుడ్స్ వాళ్ళకి. అబ్బో నాయన, స్పీడ్ బ్రేకర్లే ఇవి. జీబ్రా స్పీడ్ బ్రేకర్లు అవి, టపా ఎగిరేస్తుంది అది. హైలైట్ ఉన్నాయి మచ్చా. మళ్ళీ వచ్చారు స్పీడ్ బ్రేకర్లు. అబ్బో దేవుడా, ఈ జీబ్రా క్రాసింగ్ ఏం జీబ్రా క్రాసింగ్ రా మచ్చా. మంచి ప్లేస్ చూసి చెప్పురా, ఆపుదాం ఏడన్నా. మంచి ప్లేస్ చెప్పు, ఏడన్నా ఆపుదాం. ఇది సత్వ బిల్డింగ్ అంట గైస్, చూడండి ఎట్లుందో అసలు. ఏమన్నా ఉన్నాయి బిల్డింగ్స్ అంటే. నేను ఈ బిల్డింగ్స్ అన్ని డేలో చూసినా కానీ నైట్ టైం పెద్ద చూడలేదు. నైట్ టైమ్స్లో మాత్రం అసలు భలే ఉంది. అట్లా లైటింగ్స్తో అదిరిపోయినాయి బిల్డింగ్స్ అన్నివి. ఈ స్పీడ్ బ్రేకర్లు మళ్ళీ వచ్చినాయి, నో డౌట్ అది స్పీడ్ బ్రేకర్లే, నో డౌట్. ఇక్కడనా? ఇందాక కూడా బైక్ పోయినట్టుందిగా. వాళ్ళే ఉంటారా? 12 తర్వాత అవులే, రేసింగ్ జరుగుతాయేమో కదా. ఆహా, ఓకే అవును, అన్ని సూపర్ కార్స్లే, సూపర్ కార్స్, సూపర్ బైక్స్, అన్ని సూపర్ కార్స్, సూపర్ బైక్స్ ఈ రోడ్లో రేసింగ్ జరుగుతాయంట. ఆఫ్టర్ 12. ఇప్పుడు టైం 10:46 అయింది. రాజు ఇక్కడైతే ఒక కార్ ఉంది, సూపర్ కార్ అనమాట. వా ఏంద్రా ఇది కారు, ఆడి R8 అనుకుంటా. ఇది క్రేజీగా ఉంది అసలు. అది చూడండి ఒకసారి, సౌండ్ ఏంటి అది. ఇక్కడ ఇంకో కార్ వచ్చింది గైస్, ఇది పోర్ష్ అనుకుంటా, పోర్షే.
మంచి టైంలో వచ్చాం కదా. మంచి టైంలో వచ్చాం. కార్స్ రావడం ఏంది అసలు మనం వచ్చే టైంకి. మావాడు మళ్ళీ ఎక్కడికి తీసుకుపోతున్నాడు. ఆ ప్లేస్ చూద్దాం ఒకసారి. అక్కడికి వెళ్తే సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది అంటున్నాడు. సో అక్కడికైతే వెళ్దాము. నాకైతే మస్తు అనిపించింది అబ్బా. నైట్ తిరుగుతుంటే పిచ్చ క్రేజీగా ఉంది నాకు. పిచ్చ టైంపాస్ అవుతుంది. ఫ్రెండ్స్ ఉండాలి చూడ. అయితే ఫ్రెండ్స్ ఉంటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్ లేకపోతే అసలు ఏం బోర్ కొడుతుంది. ఇదేనా ప్లేస్? ఇదే రోడ్ అది. అప్పుడు ఎందుకు వెళ్ళావు ఇక్కడ నుంచి కనిపిస్తుంది వ్యూ? కాదు, కొండపై దాని మీదకి ఎక్కితే కనిపిస్తుంది రా. ఆడెవడో ఆల్రెడీ రిజర్వ్ చేసుకున్నారు సీటు. ఎక్కుదాంపా. చిన్న చింటూ అన్ని ఎంత బాగా వచ్చినాయి చూడు. అదే కదా, క్యూట్ ఉన్నాయి. అరే భయపడకరా. ట్రెక్కింగా పదండి, మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్ లో పెట్టాలి. చూడండి మన చిన్న చింటుగాడు ఎంత క్యూట్ ఉన్నాడు. అరే రారా. అరే కొండ లోపల, అరే లోపలికి ఏం చేస్తున్నారా మీరు? పోయి ఒకదాన్ని దిగి బయటికి దిగి ఒకదాన్ని. అయ్యో వస్తే భయపడుతుంది, లైట్ భయపడుతుంది. దా బయటికి రండి. వదిలేసి. వామ్మో అమ్మో. అయ్యా ఏ మజా. ఫోన్ పడితే దొరికినట్టే. ఇంకా ఏముంది మంజు మాల్లో ఎక్కినట్టే. సిటీ వ్యూ అయితే వామ్మో ఏమన్నా ఉందా? ఏమచ్చా ఎట్లా వ్యూ? చాలా బాగుంది కదా. బాగుందా? అమ్మాయిలు ఉంటే ఇంకా బాగుంటుంది భయ్య. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏంటి అమ్మాయిలు ఉంటే ఇంకా బాగుంటుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఏం బ్రో, మనోడు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయిపోయినాడు అబ్బా. స్నాప్ 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 స్నాప్. అంటే అంటే ఏదైనా మంచి వ్యూ కనిపించింది అంటే ప్రతి ఒక్కడు ఫోటోగ్రాఫర్ అయిపోతాడు. ఏం బ్రో ఎట్లా అనిపిస్తుంది చెప్పు? మచ్చా పైకి వెళ్ళిపోతాం బ్రో డైరెక్ట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ నుంచి ఈ కొండపైన కూర్చున్నాం మేము. ఇక్కడ చూడండి గైస్ ఎట్లుందో. అక్కడ అక్కడ అంతా లోయ అది. ఆ బిల్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంటది ఎంత కిందికి ఉందో అనేది. చూడండి గైస్ మొత్తం. మనోడు చూడండి ఇంకా హైట్ కూర్చున్నాడు మనోడు. అసలు ఏమన్నా ఉంది అసలు. ఇది చూడండి ఏదో తీసినాడు మనోడు. వాడేది లైన్ గా కూర్చున్నారబ్బా ముగ్గురు. ఏం బ్రో ఎట్లుంది రాయి? ఈ రాయి చూడండి గాయస్ ఎట్లుంది. ఇట సార్ ఏంటి సార్ అది? ఇక్కడ నుంచి మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నుంచి తిరిగితే చూసి కళ్ళు తిరుగుతున్నారా? అదే మ్యాజిక్. మరి తిరగవా? అవురే నిజంగా. హెల్మెట్ జాగ్రత్త. ఇంతసేపు ఆ కొండ మీద కూర్చున్నాం అనమాట. ఇప్పుడే దిగిన కిందికి. ఇక్కడ మనోడు చిన్న చింటలు తాడుకుంటున్నాడు. ఏం బ్రో ఎట్లున్నాయి? బాగున్నాయా? దగ్గరికి రావట్లేదు బ్రో. ఇది పట్టుకో, ఒకదాన్ని పట్టుకుందాం. వాళ్ళ అమ్మ అక్కడే ఉంది చూడు. ఏడా ఏమన్నదిలే. చూసుకో జాగ్రత్త పడుకో. అరే 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 చింటూ ఆగరా ఆగరా ఆగరా. చూడండి గాయస్ పట్టుకుంటావా? హెల్మెట్ బ్రో ఒకసారి పట్టుకో. నాకు ఇచ్చే హెల్మెట్ నాకు ఇచ్చే. ఏది చూపి, ఇటు చూపి. ఇంత ముద్దుగా ఉందిలే. అంటే ఇక్కడ అంతా కొంచెం చిన్న చెత్త ఎక్కువ ఉంది. ఇక్కడ డంప్ యార్డ్ లకి చేసినారు మొత్తం. రే రే అరిపియాకరా. మా ఆవిడ చూడండి గాయస్ ఏం చేస్తున్నాడు. చిన్న పిల్లల్ని భయపడిస్తున్నాడు వీడు. Don't leave this fellow. Give him to the cop. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? ఏం చేస్తున్నావురా?
దీన్ని పట్టుకోపట్టు దొరికింది. చూడు అది దొరికిందండి. ఎంత క్యూట్ ఉందిలే చిట్టు, చిన్న చింటూ. గాయస్ ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. సో బాగుంది ఇక్కడ అంతా, టైం పాస్ బాగా అవుతుంది. సో మళ్ళీ మనోడు హైటెక్ సిటీ మెట్రో కట్టుకొచ్చినాడు. ఇక్కడ కూల్ డ్రింక్ తాగి ఇక్కడ ఇంకా రిటర్న్ అయిపోతాను. ఇంకా వాడు ఇంకా మన హాస్టల్కి వెళ్ళిపోతాడు, నేను నా రూమ్కి వెళ్ళిపోతా. అంటే మనోడు పీజీలో ఉంటాడు, వీళ్ళంతా పీజీ వెళ్ళే, నేను ఒక్కని రూమ్లో ఉంటాను అనమాట. మనకు పీజీలు సెట్ కావని చెప్పి. వాటర్ కలపకుండా ఇంకా కలుద్దామా నెక్స్ట్ వీకెండ్? ఓకే ఓకే బ్రో, బాయ్. సో గైస్ మన వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు, ఇంకా నేను కూడా రూమ్కి వెళ్ళిపోవాలి. సో సిటీలో నైట్ లైఫ్ ఎట్లుంటుందో చూసారు కదా గైస్. అంటే నైట్ బాగా చిల్ కావచ్చు, డేలో అంతా వర్క్ చేస్తారు కాబట్టి నైట్ ఒక 1-2 అవర్స్ ఇట్లా బయటకు వచ్చి చిల్ కావచ్చు, మైండ్ ప్రశాంతంగా రిలీఫ్ అవుతుంది. సో మస్తు అనిపించింది నాకైతే, అసలు క్రేజీగా అనిపించింది ఈరోజు. అసలు అంటే ఎంజాయ్మెంట్ అంతా అటు సైడే ఉంది, హైటెక్ సిటీ మొత్తం అక్కడే ఉంది, బాగా క్రేజీగా ఉంది. అంటే అక్కడ బాగా లొకేషన్స్ మంచిగా ఉన్నాయి కదా, నైట్ వ్యూ అంతా మస్తు అనిపించింది నాకు. ఇంకో విషయం ఏంటంటే ట్యాంక్ బండ్ సైడ్ కూడా మంచిగా ఉంటుంది. సో అది కూడా నేను ఒకరోజు వ్లాగ్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఈరోజు ఇట్లా పోయినాను, నెక్స్ట్ వీడియో మేబీ ట్యాంక్ బండ్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో అదిగా ఈ వీడియో అయితే ఇంకా ఈ వీడియోలో అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.